హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలామందివి అమౌంట్ అనేది అయితే అకౌంట్లో నుండి డెబిట్ అయినది, బట్ పేమెంట్ రిసిప్ట్ అనేది అయితే రాలేదు. కానీ వాళ్ళకి సెకండ్ టైం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఉన్నదో అది వచ్చింది. మీరు కామెంట్స్ అనేది అయితే ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు. చాలామంది నాకు కామెంట్స్ చేశారు, అడిగారు ఏమిటంటే అకౌంట్లో నుండి అయితే అమౌంట్ డెబిట్ అయినది, బట్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అనేది అయితే రాలేదు అని. ఈ విషయం నాకు కూడా జరిగిందనమాట. ఎలా మనం మన యొక్క ఫస్ట్ పేమెంట్కి రిసిప్ట్ లేకపోతే మన యొక్క అమౌంట్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ మనం సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మనకి అమౌంట్ పే చేసినా కానీ మనకి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ రాలేదు అనుకుంటే మీరైతే పేమెంట్ చేసినప్పటివి పేమెంట్ స్క్రీన్ షాట్స్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏదైతే యాప్లో నుండి పేమెంట్ చేశారో అందులో మీరు చేసినటువంటి పేమెంట్ని క్లిక్ చేస్తే ఇలా ఒక రిసిప్ట్ వస్తుంది. అలాగే మీకు నార్మల్ మెసేజెస్లో అకౌంట్ నుండి అమౌంట్ డెబిట్ అయినట్లు ఇంకొక మెసేజ్ వస్తుంది. ఈ రెండు మెసేజెస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు స్క్రీన్ షాట్స్ని అనేది అయితే మనం సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా మెయిల్ సెండ్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను, ఒకసారి అయితే చూడండి. నేను ఇక్కడ మెయిల్ యొక్క ఫార్మాట్ అనేది అయితే రాశాను ఇలా. సో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని సో అండ్ సో అని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే సెండ్ చేశాను అనమాట. మీకు ఆ యొక్క మెయిల్ ఫార్మాట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడొచ్చు. ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది మాత్రం మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు అమౌంట్ అనేది ఎప్పుడు చేశారు, పేమెంట్ డేట్ అండ్ టైము, అలాగే రిసీవర్స్ యూపీఐ ఐడి, మనం చేసినటువంటి పేమెంట్లో వాళ్ళది యూపీఐ ఐడి ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ మార్క్ చేసి చూపెడుతున్నాను. వాళ్ళ యూపీఐ ఐడిని అనేది అయితే మీరు మీ పేమెంట్ స్క్రీన్ షాట్లో నుండి కాపీ చేసుకోవాలి. అలాగే మీరు ఎంత అమౌంట్ పే చేశారు, కొంతమందికి పేమెంట్ యొక్క అమౌంట్ అనేది అయితే వేరియేషన్ ఉంటుంది. నేనైతే 800 పే చేశాను. 800 అయితే 800 మీరు అక్కడ ఇవ్వచ్చు. అలాగే మీరు చేసినటువంటి పేమెంట్ యొక్క యూనిక్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ యూటీఆర్ ఐడి అక్కడ పేమెంట్లో ఉంటుంది. ఈ 4 ఐడీస్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను లాస్ట్లో ఇంకోటి చూపెడుతున్నాను, మీకైతే ఫార్మాట్లు ఇస్తాను. మీ యొక్క యూపీఐ ఐడి అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక రిప్లై వస్తుంది. వాళ్ళు రీఫండ్ని ఎప్పుడు ప్రాసెస్ చేస్తారు అని వాళ్ళైతే ఆ మెయిల్లో మనకి అనేది అయితే రిపోర్ట్ ఇస్తారనమాట. సో ఎవరికైతే ఈ యొక్క ఇష్యూ జరిగిందో వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే చెయ్యండి. ఎందుకంటే మన వైపు నుండి ఎటువంటి మిస్టేక్ లేకుండా మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. రీఫండ్ అనేది త్వరగా ప్రాసెస్ అవ్వడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అనేది అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిపి గెట్లో మిగిలినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.